నమస్కారం. ఎంఆర్‌న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. పార్లమెంట్లో అంబేద్కర్‌ని అవమానించిన వారు తక్షణమే క్షమాపణ చెప్పాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. బుధవారం కావలి పట్టణంలోనే అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన దళితులతో కలిసి నిరసనలు తెలియజేశారు. మన దేశంలో పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి హోం శాఖ మంత్రి ఇతరులు కూడా మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హత్యాక భారతదేశం నిలబెట్టింది. అందుకని తప్పని కూడా ఇతరు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు బయటకు అంబేద్కర్ ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఎవరు బయటకు అంబేద్కర్ ఒక పక్క తిట్టడము, ఆ సభ్యుడు ఈ పక్క తిట్టడము, అభిమాని అంబేద్కర్ యొక్క కూడా అవమానం చేసినట్టు అన్యాయం ఉంటారు. పార్లమెంట్ లో అంబేద్కర్ సిద్ధాంతం గురించో అంబేద్కర్ ఆశయాల గురించో పోరాటానికి వర్గాన్ని సంక్షేమ పథకాలు అయితే కూడా చేయాలి. కానీ వీళ్ళు అంబేద్కర్ అర్థం పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటున్నారు. దానితో కూడా చాలా దూరంగా మాట్లాడేది మన పార్లమెంట్ లో అంబేద్కర్ మఠం పెట్టుకొని ఒక వ్యాపారం చేస్తున్నారు. విమర్శిస్తారు, వాళ్ళు విమర్శిస్తారు, అందరూ కలిసి అంబేద్కర్ నిర్వహిస్తున్నారు. ఇది అన్యాయం సార్, ఘోరమైన విషయం, చాలా ఘోరమైన విషయం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం ఫలితానికి దేశం నిలబడితే ఆ నిలబడిన దేశాన్ని సిద్ధం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మతాలకని అన్ని భావాలు రాజకీయాలు మన అన్ని భావయాత్రమే చేస్తున్నారు. అన్యాయము. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఈ దేశాన్ని సత్యశామలో ఉండాలని, అందరూ ఐక్యతగా ఉండాలని, వాళ్ళ హక్కులు కాపాడాలని, ఒట్టుమచ్చాల కొన్ని ఈ సమాజంలో అందరూ సమానంగా ఉండాలని అర్థాన్ని ప్రశ్నించలేదు, ఎవరిని ప్రశ్నించలేదు. కానీ అంత అంబేద్కర్ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడవచ్చు, కానీ ఆయన దెబ్బతీసి మాత్రం ఆయన ఆశయాలని ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పనిస్తున్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం విషయం. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాలని కాపాడాలి. కానీ అంబేద్కర్ వాడుకుంటున్నారని చెప్పి మా భావన. అందుకే మేమందరం కూడా ధర్నా చేస్తాం. అంబేద్కర్ ఎవరైనా సరే ఆయన ఉపయోగించుకొని పరిస్థితుల మీద దాడి చేసుకుంటామంటే మాత్రం లేదని చెప్తున్నాను. కాబట్టి అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడండి, పొట్టి వర్గాలకు సాయం చేయండి, పొట్టి వర్గాల సంక్షేమ పథకం అమలు చేయండి. కానీ అంబేద్కర్ వచ్చినట్టు వాడుకోవచ్చు మనవి.